భరణి గారికి జ్ఞానోదయము అయినట్లు అనిపిస్తుందండి. సో, యూకే నుంచి వచ్చిన ఆడియన్స్‌లో ఒకళ్ళు "భరణి గారు మిమ్మల్ని ఇంటికి పంపియాలనుకుంటున్నాం. మీరు ఒక బాండింగ్ ఇరుక్కొనున్నారు. మీరు సరిగ్గా ఆడటం లేదు. ఫస్ట్‌లో చాలా బాగా ఆడేవాళ్ళు. కాబట్టి అసలు మిమ్మల్ని ఎందుకు ఉంచాలి హౌస్‌లో" అని క్వెషన్ అడిగారు. సో, తర్వాత సో కాల్డ్ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్ళు కూడా భరణి గారికి చెప్పారంట. "మీరు బాగా ఆడేవాళ్ళండి. ఇలాంటి బాండింగ్స్ పెట్టుకొని మీ గేమ్ అనేది పోతుంది. కాబట్టి బీ కేర్‌ఫుల్" అని హింట్ కూడా ఇచ్చారని మన భరణి గారు దివ్య గారితో చెప్పడం. దానికి దివ్య గారు విపరీతంగా ఎమోషనల్ అవ్వటం. సో, ఇండైరెక్ట్‌గా ఏం చెప్తున్నాడంటే, ఈ బంధాలు గిందాలొద్దు. ఆల్రెడీ తనూజ గారితో బంధాన్ని తెంపుకున్నాను. నీతో కూడా తెంపుకుంటే బెటర్ ఏమో అకార్డింగ్ టు ఆడియన్స్ ఒపీనియన్ అని ఇండైరెక్ట్‌గా చెప్పేసరికి, ఆమె మన దివ్య గారు కాసేపు అటు తిరిగి ఏడుస్తుంది. మళ్ళీ ఎవరో ఈ గౌరవ గుప్తా రాగానే మళ్ళీ ఇటు తిరిగి నవ్వుతుంది. మళ్ళీ రాము వైపు తిరిగి ఏడుస్తుంది. ఏంటో నాకైతే అర్థం కాలే. ఆమె ఆల్రెడీ ఆర్టిస్ట్ అంట. సో, ఆయన ఇండైరెక్ట్‌గా హింట్ ఇచ్చినప్పుడు మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాలి దివ్య గారు.